వేళకి టిఫిన్ పెట్టాలన్న ఇంగిత జ్ఞానం ఎవరికీ లేదు సుమా. నువ్వేమో శుచి శుభ్రత పాటించాలంటావు. పార్టీనేమో ఈ పాట సాపాటు లేదని నేల ఖర్చుకుంది. పాపం అన్నా, పార్టీకి జ్వరంగా ఉందని పడుకుంది. నంబి మామేమో సంతకెళ్ళాడు. ఇవాళ మనమే వండుకోవాలి. గారెలు చేద్దాం అనుకుంటున్నాను. అనుకోకు, చెయ్యి. ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళి చట్నీ రెడీ చెయ్యి, నేను ఈ లోపు పిండి రుబ్బేస్తాను. సరే, జాగ్రత్త. నేను మిమ్మల్ని వదులుకోకూడదని ఇలా చెప్తున్నాను. త్రిపుర వద్దన్న పని చేసి ఇబ్బంది పడుతుంది, పెడుతుంది. దాన్ని అల్లరనుకోవాలో అమాయకత్వం అనుకోవాలో అర్థం కావడం లేదా? భాస్కర్ బర్ణిని కాలర్ పట్టుకుని కొట్టినా కాళ్ళు పట్టుకున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడే కాని నా గురించి ఒక్క మాట కూడా తప్పుగా చెప్పలేదు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇష్టమని నువ్వెంట పడుతున్నావు. భాస్కర్ గారేమో నన్ను వెంటాడుతున్నారు. ఇద్దరి మధ్య నా జీవితం నలిగి పిండైపోతుంది. ఎన్నైనా చెప్పు, నువ్వే నా జీవితం. ఇప్పుడు వెంటనే నిన్ను చూడాలనిపిస్తుంది భరణి. కొంపతీసి ఇప్పుడు కానీ తను ఇక్కడికి రాదు కదా? వస్తాను. త్రిపుర ఆగు. ఏం చేస్తున్నావు? నేనేం చేసినా నీకు నచ్చదు కదా పిన్ని. తింగర్ సమాధానం నా దగ్గర చెప్పకు. ఎక్కడికి వెళ్తున్నావు? బట్టలారేద్దామని బయటికి వెళ్తున్నా. ఎప్పుడూ పని చేయని దానివి ఇప్పుడు పని కట్టుకొని ఎందుకు వెళ్తున్నావు? ఆ బట్టలు నేను ఆరేస్తాను, కానీ నువ్వు లోపలికి వెళ్ళు. నిశ్చితార్థం టైంలో నువ్వేం వెలగబెట్టాల్సిన అవసరం లేదు. అదేంటి గాయత్రి అలా అంటావు? అది పనిచేస్తే మంచిదే కదా. ఏం పని చేస్తుందో ఏంటో. అదిగో తారకం వదిన కూడా అక్కడే ఉంది. త్రిపుర పనిచేయడం చూస్తే సంతోషపడుతుంది కదా. త్రిపుర చేసే పనులు చూస్తే ఆవిడ కోపం వస్తుందక్క. ఈ మధ్య నేనేం చెప్పినా నీకు అర్థం కావడం లేదు గాయత్రి. అది కాదక్క. మనం ఇక్కడే ముచ్చట్లు పెట్టు కూర్చుంటే మర్యాదలు చేయలేదని చిందులేస్తారు. టిఫిన్ ఏర్పాట్లు చూడుపో. ఇప్పుడున్న ఈ మంచి బుద్ధిని ఎప్పుడు ఉండేలా చూసుకోమ్మా. వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,